హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మా నాన్న వాళ్ళు పొలం దగ్గర టమోటా తోటకి కట్టెలు నాటుతున్నారు. సో, వాళ్ళకి వంట చేసుకొని ఎత్తుకొని వెళ్తున్నానన్నమాట. ఎండ చూడండి 10 గంటలే అవుతున్నా చాలా ఎక్కువగా ఉంది. సో, ఏం వంట చేస్తాను, ఏంటి మొత్తం చూడండి. సో, ఇప్పుడైతే మునక్కాయలు కోస్తున్నానన్నమాట. మునక్కాయలు కర్రీ చేసుకొని తీసుకొని వెళ్దామనేసి. సో, మునక్కాయలు మేమైతే ఎట్లా కోస్తాము ఏంటి ఒకసారి చూడండి. నేనైతే చాకుతో కోయడం కొంచెం కష్టము. సో, ఇట్లా కత్తితోని ఎక్కువగా కూరగాయలు కోస్తూ ఉంటానన్నమాట. చాలా ఈజీగా కోసేస్తూ ఉంటా ఈ కత్తితో అయితే. ఫస్ట్ అయితే మునక్కాయలన్నిటిని కడిగామనమాట. కడిగిన తర్వాత ఇక మునక్కాయలు ఎట్లా కోస్తామంటే కోస్తూ మధ్యలో ఒక పీస్ లాంటిది చూడండి తీసి పక్కన పడేస్తాము. ఎందుకంటే అట్లా తీస్తే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అనేసి మా నానమ్మ చెప్తూ ఉండేది. కోసేటప్పుడు అట్లా కొంచెం కొంచెం తీస్తూ కోస్తే బాగుంటదని. సో, ఇట్లా కోయడం నిజంగానే బాగే ఉంటది కొన్ని కూరల్లో అయితే. మరి మీరు కూడా ఇలాగే కోస్తారా లేదా అని కామెంట్ చేయండి. అండ్ నేనైతే కూరగాయలు చూడండి ఎట్లా కోస్తున్నానో. వంట కూడా నేనే చేస్తాననమాట ఇంట్లో ఎక్కువగా. మా పొలం పనులు కాబట్టి మా నాన్న వాళ్ళు ఎక్కువగా పొలం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే నేనే చేస్తూ ఉంటా. సో, కర్రీ, రైసు ఏదైనా నేనే చేస్తాననమాట. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉంటా. సో, మునక్కాయలైతే ఇట్లా కోస్తున్నా. సో, వీటిని పీసులుగా తీసేసి కొంచెం ఇట్లా కోస్తున్నాననమాట. ఇంకొన్ని పక్కన పెడదాం అనుకుంటున్నా ఎక్కువగా ఉన్నాయి గదా! ఇంకోసారి తాలింపు అట్లా ఈవినింగ్ ఒక పూటకే చేద్దామని. మేము కర్రీ ఎలా చేసుకుంటామంటే మార్నింగ్ చేస్తే ఒక్కొక్కసారి ఆఫ్టర్‌నూను, ఈవినింగ్ కూడా అదే సరిపోయేలా అలా చేసుకుంటాము. ఎక్కువగా పని వాళ్ళు ఎవరైనా వస్తే అట్లా చేస్తాము. లేదు అంటే ఇంట్లో వాళ్ళకే అయితే కొంచెమే చేసుకుంటాము. మార్నింగ్‌కి, ఆఫ్టర్‌నూన్‌కి మాత్రమే చేసుకుంటామనమాట. మళ్ళీ ఈవినింగ్ ఏదైనా చట్నీ అట్లా చేసుకుంటాము. ఇంకైతే దీనికోసం ఉల్లిపాయ అనేది కోస్తున్నా. ఉల్లిపాయలు కోసేటప్పుడు నిజంగా చాలా కళ్ళు మండుతాయి కదా! సో, ఒకటి కోసేస్తాం టకటక కోసేస్తున్నానమాట. ఇక దీనికోసం టమాటాలు కూడా కోస్తున్నా. ఎండాకాలంలో మునక్కాయలు చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి మా సైడ్ అయితే. గుత్తులుగా కాసేస్తున్నాయన్నమాట. ఎక్కడ చూసినా చాలా ఎక్కువగా కాసేసాయి. ఫ్రీగానే ఇచ్చేస్తున్నారనమాట. చేసుకొని తినండి అనేసి డబ్బులు కూడా తీసుకోవడం లేదు. అండ్ సంతలో వెళ్ళినప్పుడు కూడా చాలా ఎక్కువగానే దొరుకుతున్నాయి. మా తమ్మునికి చెప్పాను తేవద్దు ఇక్కడ ఉన్నాయని. కానీ తను తెచ్చేసాడు. ఇంకా ఎక్కువ రోజులుంటే అవి మళ్ళీ చేసినా పనికిరావని సో, ముందే చేసేస్తున్నా అనమాట. వీటి కోసం టమాటాలు, ఎర్రగడ్డలు ఇవన్నీ కోసేసాను. సో, కర్రీ ఎట్లా చేస్తాను ఏంటి అనేది చూపించలేకపోయా. ఎందుకంటే వీడియో తీయలేదు. సో, కొంచెం తీయడం కష్టమైంది అనేసి. ఫైనల్‌గా కూరగాయలైతే కోయడం వరకు చూపించా. ఇంకోసారి నేను ఎట్లా వంట చేస్తా అనేది ఫ్రీగా ఉన్నప్పుడు వీడియో తీస్తాననమాట. చూడండి కూర అయితే చేసేసాను. మునక్కాయ కూర అయితే చేసేసాననమాట. కుక్కర్‌లో పెట్టేసాను. ఎందుకంటే టైం చాలా ఎక్కువ అయింది. సో, వాళ్ళకి ఎత్తుకొని వెళ్ళాలి అనేసి త్వరగా చేసేసాననమాట. వీటిని ఇంకా క్యారీలో వేశాననమాట. అన్నం సపరేట్‌గా, కర్రీ సపరేట్‌గా. ఒక నలుగురున్నారక్కడ. వాళ్ళకి ఎత్తుకొని పోవాలి కాబట్టి రైస్ సపరేటుగా, కర్రీ సపరేట్‌గా క్యారీలో వేసుకొని ఇంకా పొలం దగ్గరికి ఎత్తుకొని వెళ్ళాలి. రైసు, కర్రీతో పాటు ప్లేట్స్ కూడా ఎత్తుకొని వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ అక్కడ తినడం కష్టమవుతుంది కాబట్టి ఒక 3 ప్లేట్సు రైసు, తర్వాత కర్రీతో పాటు ఫ్రిడ్జ్‌లో ఉన్న నీళ్ళు ఒక బాటిల్ కూడా తీసుకొని పోయాం. ఆల్రెడీ అక్కడ నీళ్ళుంటాయి. కానీ తాగడానికి ఎండ కాబట్టి కొంచెం తినేటప్పుడు తాగుతారని నీళ్ళు కూడా ఎత్తుకొని వెళ్తున్నాననమాట. సో, తలుపేసేసాం. నేను మా సిస్టర్ ఇద్దరు కూడా వెళ్తున్నామనమాట. పొలం అయితే దగ్గరే అండి. మాకేం దూరం ఉండదు. కొంచెం నడిస్తే చాలు. దగ్గరే అనమాట. సో, మా ఇంటి నుంచి అయితే బయలుదేరాం. సో, ఇంకా పనులు ఇంట్లో చాలా ఉన్నాయి. కానీ ఇంకా టైం ఎక్కువైపోయింది. ఎండకు వాళ్ళు అన్నం త్వరగా తేమంటున్నారు కాబట్టి నేను మా చెల్లి ఇద్దరు కూడా వెళ్తున్నామనమాట. సో, నేను వాటర్ బాటిల్ ఎత్తుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే నిమ్మ చెట్టు అనమాట. ఇక్కడ అగ్గి వేసినా కూడా నిమ్మ చెట్టు కూడా కాలిపోయింది. చాలా బాగా పెరిగినిందనమాట. అది ఇంకా నీళ్ళు కూడా పడుతున్నాం. సో, మంచిగా పెరిగితే బాగుండు. మళ్ళీ బతికిపోతే బాగుండు అనిపిస్తుంది. మేమెందుకో పొలం దగ్గర ఏ చెట్టు నాటినా అసలు ఏదో విధంగా చనిపోతుంది కానీ పెరగడం లేదు. చాలా టెంకాయ చెట్లు నాటినాం. నేరేడు చెట్లు కూడా నాటినాం. ఎందుకో మరి పెరగలేదనమాట. సో, టమాటా తోట ఇదే అండి మాది. ఇదైతే మా పొలం కాదు. వేరే వాళ్ళ పొలం లీజ్ తీసుకొని ఇక్కడ టమాటా తోట వేశారు మా నాన్న. పైన ఒకటి, కింద ఒక చేనులాగా ఉందనమాట. పైన ఉండే ఈ చేనుకు మొత్తం కట్టెలు నాటేసాము. తర్వాత పుర్రి కూడా కట్టేశారు. చూడండి టమాటాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. కిందది కొంచెం లేటు తోట. ఇంకా అది పూత కూడా రాలేదనమాట సరిగ్గా అక్కడక్కడ. సో, వీటికైతే కట్టెలు ఇప్పుడు నాటుతున్నారు. కొట్టుకొని వచ్చి మరి నాటుతున్నారు. మామూలుగా ఎక్కువగా తోట వేస్తే కట్టెలు రూ. 2 ఒక కట్టె చొప్పున కొని చేస్తారనమాట. కానీ కొనే అంత స్థితిలో లేదు. ఇంకా మనమే కొట్టుకొని వచ్చి నాటుదామనేసి మా నాన్న వాళ్ళు రోజు మార్నింగ్ వెళ్ళి ఎక్కడైనా అడవుల్లో వెళ్ళి కొట్టుకొని వచ్చారు ఇవి. చూడండి ఇట్లా జురుతున్నారనమాట కింద మొదట్లో. ఎందుకంటే భూమి లోపల
వీటిని నాటాలి కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి. అందుకనేసి ముందు జూరుతున్నారు. ఈ పెద్ద కట్లు ఇవి ఇక్కడ టమోటాలు పెరిగినప్పుడు గుడిసె లాంటిది వేద్దాం ఎండకు అనేసి పెద్ద పెద్ద కట్లని పక్కన పెట్టారనమాట. సో ఆవులు కూడా తోడుకొని వచ్చాం. ఎందుకంటే ఆవుల్ని రోజు మేము పొలం దగ్గరే కట్టేసేవాళ్ళం. మార్నింగ్ ఎండ కాబట్టి ఎక్కువగా మేపడం లేదు. మాకు గడ్డి ఉంది కాబట్టి ఆ గడ్డే వేస్తున్నాం ప్రజెంట్ అయితే. ఇవి రోజు కట్టడం వల్ల ఆవుల కాళ్ళు అనేది పట్టుకుపోతున్నాయి. నడచడం కూడా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇంటికాడ నుంచి తెచ్చి అక్కడ కట్టేస్తాం. ఇంక ఎక్కడికి తిరిగేది లేదు. అక్కడే నిలబడి అక్కడే కూర్చొని ఇంకా కాళ్ళన్నీ పట్టకపోయినాయి ఆవులకి. అందుకనేసి కొంచెం సేపు తిప్పుదామని ఈ పక్కకు తెచ్చేసామన్నమాట. కొన్ని మేస్తున్నాయి. ఇంకా కొన్ని అయితే చెట్ల కిందే వచ్చేస్తున్నాయి అన్నమాట. రోజు నీడకి ఉండి ఉండి అవి కూడా ఎండకు తట్టుకోలేకున్నాయి అన్నమాట. ఇంకా ఇది చూస్తున్నారు కదా ఎంత గడ్డి అనమాట వేరే వాళ్ళది. ఇదైతే నీళ్ళు లేక చూడండి వదిలేసినారు. ఊరికే గడ్డి చిన్న ఒక మలక నాటినా చాలండి గుత్తులు గుత్తులుగా పక్క పక్కన మొత్తం అల్లుకుపోతాయి. నీళ్ళు కడితే ఎంత బాగా పెరుగుతాయో ఇవి. కానీ నీళ్ళు లేక వదిలేశారనమాట ఇవంతా. ఇక్కడ సపోటా చెట్లు కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళ తోట దగ్గర నీళ్ళు కడుతున్నాం కాబట్టి ఇవి చాలా ఎక్కువ పూతలు వచ్చినాయి. సో ఫైనల్గా ఇది అనమాట ఈరోజులా. ఎట్లా అనిపించింది ఇది? నచ్చిందా మరి మా ఈ వీడియో? నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి అందరికీ.